ఈ గుమ్మడి రొడ్డ ఉంది కదా, దీంట్లో అయితే పైన పొరనైతే ఈ విధంగా తీసుకోవాలి. చూసారా, ఇదైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వచ్చేసింది. ఇదిగోండి, చాలా లేతగా ఉంది, చాలా చిన్నదనమాట. ఆ చిన్న దీపం లాగా అయితే చాలా బాగుంటది, లోపల ఉంది. హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గాయస్, మీరు అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మీ ముందుకు సరికొత్త కంటెంట్ అయితే రావడం జరిగింది. గాయస్, ఇవాళ అయితే గుమ్మడి కూర ఆకులను అయితే కూరగా ప్రిపేర్ చేసి తినడానికి అనేసి ఇదిగోండి గాయస్, ఇప్పుడైతే మేము ఆ చోటుకి అయితే ఉన్నాం. ఇప్పుడైతే ఆ గుమ్మడి ఆకులను అయితే తెంచుకుందాం. గాయస్, మన వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అవి కూడా ఎలా కట్ చేసుకోవాలంటే, మనకి లేత ఉంటాయి కదా ఆ లేత కాడనైతే మనం కట్ చేసుకోవాలన్నమాట. అదే మనం కూరకైతే ఉపయోగించాలి. లేత గుమ్మడికాయ ఉంది కదా చిన్నది, ఇవి వచ్చేసి ఈ కూరలో కలుపుకుంటే మాత్రం నిజంగా టేస్ట్ అనేది అద్భుతంగా అయితే వస్తుంది. ఇదిగోండి, పైకి వెళ్ళాను కదా, చిన్న చిన్న పురుగులు చూడండి, ఒకే సాటుకన్నీ రాడిపోయి. ఇవి కూడా లేతవే కట్ చేసుకోవాలి, ముదిరినవి అయితే కట్ చేసుకోకూడదు. కూరగా అయితే అంత బాగోదు ముదిరినవి అయితే. ఇక్కడైతే గుమ్మడి కాయలు కూడా లేనట్టు ఉన్నాయి, ఏవి ఒక్కటిని కూడా కనిపించట్లేదు. దీని గుమ్మడి పువ్వు ఉంది కదండి, ఈ గుమ్మడాకు పువ్వు ఉంది కదా, దాన్ని అయితే మనం కూర కూడా ప్రిపేర్ చేసి తినొచ్చు గాయస్. దీంతో అయితే రెడ్ గ్రామ్స్ మిక్స్ చేసి కర్రీ వండుకుంటే మాత్రం చాలా అద్భుతంగా టేస్ట్ అయితే వస్తుందన్నమాట. మనమైతే ఎప్పుడు తినలేదు. లోపల కూడా చూడండి, ఆ చిన్న దీపం లాగా అయితే చాలా బాగుంటుంది, లోపల ఉంది. దీని నుంచి తేనెటీగలు ఆ ఫ్లేవర్ని అయితే తీసుకుంటుంటాయి అన్నమాట ఎక్కువగా. ఇదిగోండి, ఈ దొడ్డి కోట మొత్తం ఉంది కదా, దీంట్లో అయితే ఆ గుమ్మడు రొడ్డలే అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. మొత్తం పాకేస్తున్నాయి చూడండి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా పుల్లుగానే ఉన్నాయి. ఇదిగోండి గాయస్, ఇది ఎంతవరకు అయితే లేతగా ఉందో ఆ కాడ, అది మొత్తం కూడా కట్ చేసుకోవాలి. లేతవే కూరకైతే బాగుంటాయి కదా. ఇందాక మనం కట్ చేసుకున్నాయిను, ఇవి మనకైతే కూరకు సరిపోతాయి. ఇదిగోండి, ఇందాక నుంచి గుమ్మడికాయ అంటున్నాను కదా, ఇదిగోండి చాలా లేతగా ఉంది, చాలా చిన్నదనమాట. ఈ లేత గుమ్మడికాయను కానీ మనం ఈ గుమ్మడి రొడ్డు ఆకులతో కూరగా వండేటప్పుడు మనం కలిపి తింటే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. కానీ ఇవి మనవైతే కాదు కదా, సో అందుకనే మేమైతే ఈ కాయనైతే తీసుకోవట్లేదు, గుమ్మడికాయని. ఈ గుమ్మడి రొడ్డ ఉంది కదా, దీంట్లో అయితే పైన పొరనైతే ఈ విధంగా తీసుకోవాలి. చూసారా, ఇదైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వచ్చేసింది. అలానే మనకి ఈ జాయింట్కి మనకు చిన్నది ఫ్లవర్స్ అనేవి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. అలానే జాయింట్ మనం అయితే విరిచేసి పెట్టుకోవాలి. అప్పుడే ఈ తాడు అనేది నీట్గా అయితే వస్తుంది. ఆ తాడు నీట్గా రాకపోతే తినేటప్పుడు కొంచెం అనీజీగా అయితే ఉంటుంది అనమాట. అందుకనే దీన్ని క్లియర్గా అయితే తీసేసుకోవాలి. అప్పుడెప్పుడో తీసానండి, మళ్ళీ ఇదే తీయడం చాలా రోజులు అయిపోయింది. ఇదైతే కొంచెం ముదురు కాడ అనుకుంటాను. ఏదైతే ఏముందిలేండి, కొరికేద్దాం, తినేద్దాం, మన మంచికే కదా. ఏదేమైనాను ఇది ఆరోగ్యమైన కూర కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అయిందా ఒకటైనా? అలా కాదురా, అది కూడా సరిగా రాలేదు. ఇది ఇలా ఇగో ఇలా పట్టి చక్కగా లాగితే వచ్చేస్తుంది. గాయస్, తొక్క తీయడం అయితే అయిపోయింది. ఇంకా వీటిని అయితే చక్క మనం కట్ చేసేద్దాం. వీటిని అయితే ఇంకా కట్ చేద్దాం. కట్ చేసుకున్న తర్వాత ఎలా వండాలి ఏంటనేది మీకు అయితే చెప్తాను. అంటే ఇంటీరియర్ ఏజెన్సీలో అయినా ఒక్కొక్కరు వంటకాలు ఒక్కొక్కలాగా ఉంటాయి అన్నమాట ఇవి కూడా. సో మా వంటకం ఎలా ఉంటుందో మీరైతే ఈరోజు చూడబోతున్నారు. ఈ కాడలు ఉన్నాయి కదండి, ఇవైతే సమానంగా పట్టుకొని కట్ చేయాలి. అలా కట్ చేస్తే సమానంగా కట్ అవుతాయి, బాగా కట్ అవుతాయి కూడా. మన చేతి ఎంత అయితే పట్టుకోగలదో
అంతే పట్టుకొని చక్కగా అయితే కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసులు, అవి కూడా మనం కూరకు తగ్గట్టు పీసులు అయితే కట్ చేసుకోవాలి. ఇదిగోండి చిన్న గుమ్మడికాయ కూడా కట్ చేస్తున్నాం. కూరకు తగ్గట్టు చిన్న చిన్న పీసెస్ని అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసే ముందు కూడా మనం కాడలు ఉంటాయి కదా, వాటిని కూడా సమానంగా అయితే పట్టుకోవాలి. అప్పుడు కట్ చేసేటప్పుడు ఈజీగా తెగుతుంది. కూర ఉడకడానికి కూడా చక్కగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే మాత్రం చక్కగా అయితే ఉడుకుతుంది. ఇలా కట్ చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా అయితే కట్ చేయాలి, లేకపోతే మన వేలుని మనం కట్ చేసుకునే పరిస్థితి అయితే వస్తుంది. గుమ్మడికాయ అండి ఇది. కట్ చేయడం అయితే అయిపోతుంది. కట్ చేశాక మళ్ళీ ఇవి కూడా చిన్న చిన్న పీసెస్ని అయితే మనం కట్ చేసుకోవాలి. ఇవి కొంచెం పెద్ద పెద్ద పీసులుగానే మిగిలిపోయింది. కట్ చేయడం సరిగా రావట్లేదు కదండి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చిన్న చిన్న పీసెస్ కావాలంటే ఈ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇంట్లో మాత్రం ప్రయత్నించకండి, చాలా ప్రమాదం. ముందుగా అయితే ఉల్లిపాయలు అలాగే మిరపకాయలు అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను బౌల్లో. కొంచెం ఆయిల్ అయితే కలుపుదాం. ఇప్పుడైతే మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఈ ఆకుని అయితే కలిపేద్దాం. గుమ్మడి ఆకుని సాల్ట్ అయితే కలుపుకున్నామండి. ఆ తర్వాత వచ్చేసి కొంచెం వాటర్ అయితే కలుపుకొని ఇంకా ఎత్తేద్దాం. పెద్ద ప్రాసెస్ అయితే కాదు ఇది, వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదనమాట. సో పొయ్యిలు అయితే పెట్టేద్దాం. ఇంకా మూత పెట్టేద్దాం. సో ఉడికేంత వరకు అయితే చక్కగా ఉడకబెట్టుకుందాం. ఇది మన ప్రాసెస్ అయితే మీకు ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. తర్వాత ఇవి చక్కగా అయితే ఉడికాయని అనుకుంటున్నాం. చూద్దాం. దగ్గర చూపించాం. ఇదైతే ఆల్మోస్ట్ ఉడికేసినట్టు ఉందండి. ఆల్రెడీ ఉడికేసింది. ఒకసారి చూద్దాం ఉడికిందో లేదో. ఆల్మోస్ట్ కొంచెం ఉంది. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ దించేద్దాం. ఇప్పుడైతే ఉడికేసింది. ఉడికేసిందండి. కూర అయితే చాలా తక్కువనే వచ్చింది. ఒకసారి టేస్ట్ చేశాక ఎలా ఉందో మీకైతే చెప్తాను. సో కూర అయితే చాలా బాగుంది. సో మీరు ప్రాసెస్ కూడా చూశారు కదా, ఆ విధంగానే వండుకోవాలి. మనం ఈ కూర కోసం ఎక్కువగా చెప్పుకోనవసరం లేదండి. ఈ కూరలో మంచి విటమిన్లు అయితే ఉంటాయి. మంచి క్యాలరీస్ ఉన్న ఫుడ్ అనమాట. మంచి క్యాలరీస్ ఉన్న కర్రీ ఈ గుమ్మడి కూర ఆకు అనేది. కూరగాయల్లో అన్నిటికంటే కూడా చాలా ఇష్టపడే కూరలు ఇదొకటి అనమాట. సో చాలా బాగుంది కూర వైజ్గా అయితే. ఎలా అనిపించిందిరా? చాలా బాగుంది కదా, వీడియోలో చూసి చెప్పు. బాగుందా? సో ఇది గాయ్స్ మన వీడియో. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.